జై బీసీ, జై పూలే, జై భీమ్. మిత్రులారా, నా పేరు నాగనమోని చెన్నరాములు ముదిరాజ్. వెనుకబడిన కులాల సమాఖ్య బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ బీసీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుని. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశం ఏమిటంటే, బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ పేరు భారతీయ జనతా పార్టీ, కానీ ఆ పార్టీ బ్రాహ్మణీయ జనతా పార్టీ. ఇది కేవలం ఆర్ఎస్ఎస్ యొక్క అడుగుజాడల్లో, ఆర్ఎస్ఎస్ యొక్క ఆదేశాలతో నడిచేటువంటి పార్టీ. ఆర్ఎస్ఎస్ యొక్క ఉద్దేశాలు ఏమిటనేటువంటిది గోల్వాల్కర్ గారు మరి వారి యొక్క బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో ఎంత స్పష్టంగా బహుజనుల యొక్క అణచివేతకు ఎట్లాంటి ప్రణాళిక రూపొందించాలో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. బహుజనులను అణచివేస్తేనే మనం మనుగడ ఉంటుందని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన అడుగుజాడల్లోనే బీజేపీ పార్టీ, బ్రాహ్మణీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనుసరించినటువంటి విధానం, మరి గోల్వాల్కర్ గారు చెప్పినట్లే బీసీ, ఎస్సీ, ఎస్టీ బహుజనులకు అందరికీ కూడా భూమి లేకుండా చేయాలని, విద్య అందకుండా చేయాలి, అంతేకాకుండా మరి వీరికి సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేకుండా చూడాలి, రాజకీయంగా కూడా రాజ్యాధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రధానమైనటువంటి కుట్ర ఏదైతే ఉందో అదే పద్ధతిలో బీజేపీ పార్టీ ఈరోజు అనుసరిస్తున్నది. కాబట్టి బీజేపీ పార్టీని మనం బాగా గమనిస్తే ఈ 14 సంవత్సరాల లోపల మొత్తం పేదల యొక్క, ఎస్సీ ఎస్టీల, బీసీల యొక్క భూములన్నీ కూడా తిరిగి గుంజుకున్నారు, అసైన్డ్ భూములన్నింటినీ కూడా. తర్వాత ఎలాంటి ఉద్యోగ అవకాశాలు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసి మరి ఉద్యోగ అవకాశాలు మొత్తం మార్చేసి పూర్తిగా కంపెనీలన్నింటినీ కూడా, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత మరి 14 సంవత్సరాల నుంచి కేటాయించినటువంటి లక్షల కోట్ల బడ్జెట్ను కేవలం ఆదానికి, అంబానీకి, గుజరాతీ స్టేట్లు అభివృద్ధి కావడానికి మాత్రమే ప్రణాళికలు రచించి ప్రయత్నం చేస్తుంది తప్పిస్తే మరి ఈ దేశ ప్రజలందరికీ సంక్షేమం కోసం పనిచేయడం లేదు. మరీ ముఖ్యంగా బీసీలు ఎట్లాంటి రాజ్యాంగ రక్షణ లేకుండా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో వెనుకబడిపోయిన, రాజకీయంగా వెనుకబడిపోవడం వల్ల ఈరోజు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తూ ఈరోజు బతకడానికి కష్టమైనటువంటి పరిస్థితిలో మరి జీవిస్తున్నటువంటి స్థితి. కాబట్టి మరి కేంద్రంలో మనం డిమాండ్ చేస్తున్నాం, కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేయమని డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. అంతేకాకుండా బీసీలకు జనాభా దామాష ప్రకారం బడ్జెట్ కావాలని అడుగుతుంటే బడ్జెట్ కేటాయించడం లేదు. అదేవిధంగా రాజ్యాంగ పరంగా బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఈ బీసీ బిల్లు ద్వారా మరి బీసీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వమని అడిగితే మరి ఇవ్వడం లేదు. రాజ్యాంగాన్ని సవరించి 9వ షెడ్యూల్లో చేర్చాలని ఎంత మొత్తుకున్నా కూడా ప్రయత్నించడం లేదు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంటు నడిచినన్ని రోజులు ఈ డిమాండ్ పైన మరి ఎక్కడ కూడా ప్రశ్నించలేదు, నిలదీయలేదు. కాబట్టి 2 పార్టీలు కూడా బీసీలు అధికారంలోకి వస్తే, బీసీ బిల్లును ప్రవేశపెడితే బీసీలు అధికారంలోకి వస్తారనేటువంటి కుట్రతో చేయడం లేదు. కాబట్టి ఈ పార్టీలు మనకు చేయవు, మనమే మన విముక్తి మనమే సాధించుకోవాలి, మన ఓట్లు మనం వేసుకొని మన బీసీలను రాజ్యాధికారంలోకి తీసుకురావాలి, మనమే పాలకులుగా, పార్లమెంటు సభ్యులుగా, శాసనసభ్యులుగా ఎన్నిక కావాల్సిన అవసరం ఉందని, అందుకు మన ఓట్లను మనమే వేసుకుందాం, మన రాజ్యాన్ని మనమే పరిపాలించుకుందామని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై జై బీసీ.